బ్రేకింగ్ న్యూస్ దాదాపు గంటకు పైగా కృష్ణలంక పిఎస్లోనే వల్లభనేనిని వంశీని ఉంచారు. కిడ్నాప్ బెదిరింపుల కేసులో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం హైదరాబాద్లో అదుపులో తీసుకున్న పోలీసులు ముందుగా భవానీపురం పిఎస్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరో వాహనంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. వాహనాలు మార్చుతూ తీసుకెళ్లడంపై వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాళ్ళ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. వంశీపై కిడ్నాప్ బెదిరింపుల కేసు నమోదైంది. ఈ కేసులోనే ఉదయం హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు తరలించారు. వంశీ అరెస్టుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. 144 సెక్షన్ విధించారు. వల్లభనేని వంశీపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ రైట్. సో ఇప్పుడు ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే గతంలో ఏదో రఘురామకృష్ణరాజు గారిని ఏదో టార్చర్ చేశారు ఫిజికల్గా, దానికి కన్నుకు కన్ను పన్నుకు పన్నులాగా దానికి కూడా వల్లభనేని వంశీని అలాగే చేయాలన్న ఉద్దేశంతో కనిపిస్తుంది. అది చాలా అన్యాయం, అది చాలా తప్పు. అలాంటి సంఘ వ్యతిరేకంగా ఏదైతే ఫిజికల్గా ఏదైనా వల్లభనేని వంశీ జరిగితే దానికి కావాల్సిన విధంగా మేము ఖచ్చితంగా రెస్పాండ్. ఇప్పుడు అనుమతించకపోవడానికి ప్రధాన కారణం ఏం చెప్తున్నారు? మీకు మమ్మల్ని అసలు ఇక్కడ తీసుకురాలేదన్న అబద్ధం మాటలు చెప్తున్నారు. వల్లభనేని వంశీ ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారని మాకు పూర్తి సమాచారం ఉంది. తీసుకురాలేదనే చెప్తున్నారు. ఆల్రెడీ విజువల్స్లో కూడా ఉన్నాయి, ఆల్రెడీ వచ్చింది అన్నీ ఉన్నాయి. మరి దీంట్లో ఇప్పుడు లాయర్గా మేము రెస్పాన్సిబుల్ లాయర్గా రైట్ ఉంది. అసలు ఏం జరిగింది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీయే. ఒక లాయర్ని అసిస్ట్ చేసుకోవాలి. లాయర్తో మరి ఎందుకో ఇంత మరి ఈ దారుణం చూడాలి. యాక్చువల్గా అయితే మాకు వంశీ గారు పెట్టిన సమాచారం ప్రకారం ఆయన్ని హైదరాబాద్లో హైదరాబాద్లో 104 Clause 1, 308, 351 Clause 8, రెడ్ విత్ సెక్షన్ 35 బిఎన్ఎస్ మీద అరెస్ట్ చేసినట్టుగా కస్టడీలోకి తీసుకున్నట్టుగా మాకు చెప్పారు. మరి ఈ కేసు ఏంటో ఈ 104(1) అనేది వల్లభనేని వంశీ అనే ఆయన ఒక మనిషిని అంటే కిడ్నాప్ చేసి మర్డర్ చేసి డబ్బుల కోసం చేశాడు అన్నది అభియోగం. మరి వల్లభనేని వంశీ డబ్బుల కోసం కిడ్నాప్ చేసి మర్డర్ చేసే పరిస్థితి లేదన్నది ఆలోచించారు. దీనికి కేవలం కక్ష కట్టి నాన్ బెయిలబుల్ అఫెన్స్ పెట్టారు. దీంట్లో ఒక సెక్షన్కి అయితే లైఫ్ కన్విక్షన్ ఉంది. సార్ ఇప్పుడు గతంలో ట్రిపుల్ మీద ఫిజికల్గా దాడి జరిగింది కాబట్టి ఇప్పుడు కక్షాదిపులో ఇలా జరిగిందంటారు. దానికి కక్షగానే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఓపెన్గానే మాట్లాడుతున్నారు. వల్లభనేని వంశీని వదలమనే చెప్తున్నారు.
ఒక చిన్న పోస్ట్కి ఒక చిన్న పనికిమాలిన కేసు సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది, ప్రొటెక్షన్ ఉంది. మరి దాంట్లో ప్రొటెక్షన్ ఉంది కాబట్టి కొత్త సెక్షన్స్తో కొత్త అంటే ఇప్పుడు న్యూ వైన్ అయిన ఓల్డ్ బాటిల్ లాగా తయారైంది. ఇక అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ప్రస్తుతం సాహిత్య అప్డేట్స్ ఏంటంటే కృష్ణలంక దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వల్లభనేని వంశీ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దాదాపు గంట సమయం పడుతోంది. ఇప్పటి వరకు కూడా ఇంకా విచారిస్తూనే ఉన్నారు పోలీసులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అయితే కనుక వల్లభనేని వంశీని తీసుకొచ్చిన అనంతరం అయితే ఇక్కడ హడావిడి వాతావరణం నెలకొన్నప్పటి నుంచి కూడా పోలీసులు చాలా స్ట్రిక్ట్గా అయితే ఇక్కడ మొత్తం అంతా సెక్యూరిటీ పరంగా ఎవరు రాకుండా అయితే చూసుకుంటూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే వైసీపీ నేతలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడికి ఎవరిని కూడా లోపలికి అనుమతించేది లేదు అంటూ కూడా పోలీసులు వాళ్ళకి సమాధానం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వల్లభనేని వంశీకి సంబంధించిన అడ్వకేట్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. అయితే ఏవైతే సెక్షన్లు పెట్టారో 104, 308 క్లాజ్ 351 సెక్షన్స్ కింద ఏవైతే కేసులు పెట్టారో అవి వల్లభనేని వంశీకి సంబంధించి కూడా అంటే ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవకి సంబంధించిన క్లాజులకి సంబంధించిన ఏవైతే సెక్షన్స్ ఉంటాయో ఆ సెక్షన్లు కూడా ఎక్కడ పెట్టినట్టుగా అనిపించడం లేదు. ఇవి చాలా మర్డర్కి పాల్పడినటువంటి కేసుకు సంబంధించిన సెక్షన్లు ఇలాంటివి పెట్టారు. అతనికి ఎలాంటి సంబంధం లేని దానికైతే కనుక ఇందులో ఇన్వాల్వ్ చేశారు అంటూ కూడా అడ్వకేట్ తన బయట కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు అనుమతించలేదు. తను అడిగినప్పటికీ కూడా ఇక్కడ వల్లభనేని వంశీ కోసం నేను వచ్చాను తన అడ్వకేట్ని అని చెప్పిన నేపథ్యంలో అయితే కనుక వల్లభనేని వంశీ ఇక్కడ లేరు అని చెప్పిన విషయాన్ని కూడా అడ్వకేట్ మనతో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వల్లభనేని వంశీని ఇక్కడికి తీసుకురావడం అందరూ కల్లారా చూశారు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, లోపల ఇంటరాగేషన్ దాదాపు ఇంకా గంట సమయం తర్వాత కూడా ఇంకా బయటకు తీసుకురాకపోవడం. ఎందుకంటే ఇప్పుడు సమయం 2 దాటిపోతోంది కాబట్టి ఏం చేయబోతున్నారు ఏంటి అనేది అయితే ఉత్కంఠగా నెలకొని ఉంది. అదేవిధంగా అసలు వల్లభనేని వంశీకి సంబంధించిన కేసు ఏదైతే గన్నవరం కార్యాలయం మీద దాడికి పాల్పడిన వ్యక్తులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళ ఎంతవరకు డ్యామేజ్ చేశారు ఏంటి అనే దాని పట్ల కూడా కొంతమందిని అయితే కనుక అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా యాంటిసిపేటరీ బెయిల్ కోసం అయితే కనుక దాఖలు చేసుకున్నారు. అది కూడా ఇవాళ ఆర్డర్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అయితే కనుక వల్లభనేని వంశీకి అయితే ఖచ్చితంగా లోపల ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏంటి అనేది ఇంకా తెలియాల్సింది ఉంది. అసలు స్టేషన్ లోపల అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. స్టేషన్ లోపల ఇంకా వల్లభనేని వంశీ కోసం అయితే కనుక పోలీసులు వేచి ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ పోలీసుల మోహరింపు అంతా మనకి కనపడుతూ ఉంది. అంటే సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరైనా అనుచరులు వచ్చినా లేకపోతే కార్యకర్తలు ఎవరైనా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏదైనా గొడవ జరిగే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ రోప్స్ కానీ లేకపోతే పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఎప్పుడో నుంచి ఇక్కడికి మోహరింపై ఉన్నారు. వల్లభనేని వంశీని బయటకు తీసుకొచ్చే అవకాశం చాలా అంటే తొందరలోనే ఉంది. ఎందుకంటే లోపల చాలాసేపు అవుతోంది కాబట్టి దాదాపు గంట సమయం పైన నుంచే లోపల అంతా క్వశ్చనింగ్ నడుస్తోంది. వల్లభనేని వంశీ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏంటి స్టేట్మెంట్ రికార్డు కూడా చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. ఆ స్టేట్మెంట్ కూడా ఏం మాట్లాడారు ఏంటి అనేది మరికొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశం అయితే కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ అడ్వకేట్ కూడా వచ్చి ఉన్నారు. ఆ స్టేట్మెంట్ ఏం రికార్డ్ చేశారు, ఎలాంటి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు, అతనిని ఏమైనా ఇబ్బంది విఫలమైంది. తదుపరి ఇంకా అడిగిన నేపథ్యంలో అయితే కనుక పోలీసులు పర్మిషన్ లేదని చెప్పిన సిచ్యువేషన్ లో ఆయన ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. అదే విధంగా మొండితోక అరుణ్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చినారు. కాబట్టి ఇక్కడ వైసీపీ శ్రేణులు కానీ అతని అనుచరులు కానీ అతను అంటే ఇష్టపడే వ్యక్తులు చాలా మంది వల్లభనేని వంశీని చూడడానికి అయితే ఇక్కడ ఎక్కడో దగ్గర ఒక మూల నుంచొని ఆయన బయటకు వచ్చే సమయంలో అయితే కనుక చూడొచ్చు మాట్లాడొచ్చు అన్న ఉద్దేశంతో అయితే ఇక్కడికి వచ్చారు. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎంతసేపట్లో బయటకు తీసుకొస్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు అనేది ఇంకా సందిగ్ధత నెలకొందని చెప్పొచ్చు. హాస్పిటల్ కి తీసుకెళ్లే అవకాశం ఎంతైనా కనపడుతుంది. కాబట్టి ఆ మెడికల్ చెకప్ కి సంబంధించి కానీ ఇటు ఏవైతే సెక్షన్లు పెట్టున్నారో ఆ సెక్షన్లకు సంబంధించి కూడా ఎలాంటి ట్రీట్మెంట్ చేయబోతున్నారు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా చాలా పగడ్బందీగా అయితే కనుక వల్లభనేని వంశీని ఎక్కడా కూడా వదిలిపెట్టడం లేదు. చుట్టుపక్కల మొత్తం అంతా కూడా అతన్ని కార్నర్ మార్చుకుంటూ ఇక్కడ తీసుకొచ్చిన అనంతరం అయితే కనుక లోపల ఆ గొడవకు సంబంధించి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే దానిపైన అయితే కనుక అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అయితే ఇంకా అంటే ఇది మధ్యాహ్నం సమయం ఖచ్చితంగా లంచ్ టైం కాబట్టి అతనికి లంచ్ ప్రొవైడ్ కూడా లోపలే చేస్తారా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఎందుకంటే ఇక్కడే లంచ్ ఒకవేళ పెడితే కనుక ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. 2:30 దాటిపోతోంది కాబట్టి ఇంకా సమయం, ఒక గంటన్నర అయితే కనుక ఖచ్చితంగా పడుతుంది. ఆ తర్వాత మిగిలిన ప్రొసీడింగ్స్ అన్నిటికీ కూడా కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత మెడికల్ చెకప్స్ కానీ లేకపోతే పటమట పిఎస్ కి తీసుకెళ్లడమా లేకపోతే కోర్టులో హాజరుపరచడమా అనేది అయితే కనుక ఖచ్చితంగా తేలాల్సి ఉంది. ఎందుకంటే వల్లభనేని వంశీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అతను అరెస్ట్ చేసిన నేపథ్యంలో అయితే కనుక ఇటు తన సతీమణి కూడా రియాక్ట్ అయిన పరిస్థితి మనం చూసాము. ఇటు వైసీపీ శ్రేణులు కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ అంటే ఇక్కడ ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో లేకపోతే అతను ఎలాంటి పోకడలకు పాల్పడకపోతే అసలు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రతి పిఎస్ లో కూడా తనకి ఏదైతే ఇంటరాగేషన్ ఉంటుందో లేకపోతే ఆ క్వశ్చనింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసినట్టుగా కూడా మనకు అర్థం అవుతుంది. వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి ఉన్నారు పోలీసులు. ఇప్పటికే వల్లభనేని వంశీ ఈ సంగతి అయితే కనుక లోపల ఏం జరుగుతుంది, బయటికి ఎంతసేపట్లో తీసుకొస్తారనేది అయితే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఇక్కడే వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పి సాహిత్యం మనం చూస్తున్నాం. ప్రెసెంట్ అసలు విచారణ ఏ విధంగా కొనసాగుతుందంటే ఇంకా ఎంతసేపు జరిగే అవకాశాలు ఉన్నాయి? అండ్ కృష్ణలంక పిఎస్కి వంశీ తరపు నుంచి వచ్చినటువంటి లాయర్ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే ఫిజికల్గా అటాక్ చేస్తే మాత్రం కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది అన్నటువంటి ఆయన మాటలు ఏ విధంగా చూడాలి? అంటే కట్టుదిట్ట భద్రతతోనే కదా విచారణ జరుగుతూ ఉంది. ఏదైతే దాడి జరిగిందో గన్నవరంలో అది ఖచ్చితంగా అమానుషం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక గొడవ జరిగినప్పుడు కూడా అక్కడ రాళ్లతో దాడి చేసుకోవడం కానీ అక్కడ ఆ రోజు 5 గంటల సమయం నుంచి రాత్రి 9 గంటల సమయం వరకు కూడా ఆ గొడవ కొనసాగుతూనే ఉంది. బయట వెహికల్స్ కూడా తగలపెట్టేయడం. అప్పుడు పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇప్పుడు బోడే ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్పుడు వెళ్లి దాని అంతటిని కూడా చాలా ధైర్యంగా ముందు ఫేస్ చేసి కూడా ఆ రోజు ఆ గొడవనంతా కూడా ఎక్కడ నుంచి ఏం జరుగుతుంది అందరిని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే ఆయన కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో వల్లభనేని వంశీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందో లేదా అని చెప్పేసి ఇప్పుడు అడ్వకేట్ ఏదైతే మాట్లాడుతున్నారో అది ఖచ్చితంగా అది ఏదైతే మిస్కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఆయన దీని నుంచి ఆయన తప్పించడానికి ఏవో కొన్ని మాటలు మాట్లాడడం తప్ప లేకపోతే ఇక్కడ ఏదైతే అడ్వకేట్ చెప్తున్న విషయాలన్నీ కూడా అంటే 104 సెక్షన్ కానీ 308 సెక్షన్ కానీ 351 సెక్షన్ బిఎన్ఎస్ ఆ సెక్షన్స్ అన్ని కూడా అతనికి అప్లికేబుల్ కావు అని కరాఖండిగా కూడా తను ధైర్యంగా వచ్చి కెమెరా ముందు చెప్తూ ఉన్నారు. చెప్పే నేపథ్యంలో కూడా అతనేమి ఎవరి మీద దాడికి పాల్పడలేదు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. తనకి తగిన సెక్షన్లు పెట్టలేదు అంటూ కూడా తను మాట్లాడుతూ ఉన్నారు. ఇంతసేపు వరకు కూడా ఆయన ఇక్కడే ఉండి వేచి చూసి లోపల వల్లభనేని వంశీ గురించి కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. అతని సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి, అతన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలా ఇంటరోగేట్ చేస్తున్నారు అనేది కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏవైతే మాటలు మాట్లాడారో దానికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో మనకి క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే కోర్టులో హాజరుపరుస్తారా ఎక్కడికి తీసుకెళ్తారనేది అయితే ఖచ్చితంగా తేలాల్సి ఉంది. కాబట్టి అసలు అడ్వకేట్ ముందస్తు జాగ్రత్తగా ఏం చేయాలనుకుంటున్నారు, దీని మీద ఇప్పుడు బెయిల్ పిటిషన్ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా, ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏం చేయొచ్చు అనే ఒక ఆప్షన్ ని వెతుక్కుంటూ కూడా ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్ వరకు అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా లోపల లేట్ అవుతుంది అని అర్థం అయ్యి ఆయన మళ్ళీ వెనుతిరిగారు ఇక్కడ నుంచి. అయితే లోపల పోలీసులు అయితే గనక చాలా స్ట్రిక్ట్ గా తనని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి ఏంటి, ఆ గొడవ సమయంలో తన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, తన అనుచరులు కానీ ఇటువైపు టీడీపీ శ్రేణులపై టీడీపీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు తను అసలు ఎక్కడున్నారు ఏంటి ఇలాంటి కొన్ని ప్రశ్నలు అయితే ఖచ్చితంగా పోలీసులు అడుగుతున్నారు. వాటన్నిటి కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఆ రికార్డ్ స్టేట్మెంట్ కి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో మనకు ఆ విజువల్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వచ్చే అవకాశం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి అంటే పోలీసులు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనేది అయితే ఇంకా క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అయితే కనుక వల్లభనేని వంశీ ఇంకా ఇక్కడ అండర్ పోలీస్ రికార్డ్ లోనే ఉన్నట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చి ఆయన ఏమైనా మాట్లాడతారా లేకపోతే బయటకు వచ్చిన ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మనకి తెలిసే అవకాశం అయితే కనపడుతూ ఉంది. అండ్ వంశీ అనుచరులు సంబంధించి వాళ్ళు ఎవరైనా అక్కడ పోలీస్ స్టేషన్ వద్ద కనిపిస్తూ ఉన్నారా సాహిత్య? ఎస్, కొంతమంది అయితే కనుక ఇక్కడికి వచ్చున్నారు. మనం చూడొచ్చు వైసీపీకి సంబంధించి అటు వల్లభనేని వంశీకి సంబంధించి కూడా అనుచరులు కానీ ఇటు పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి చూస్తూ ఉన్నారు. అయితే ఏదైతే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో
తన అరెస్ట్ కి సంబంధించి కూడా ఇక్కడ చాలా మంది వరకు కూడా అంటే తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వల్లభనేని వంశీ తో అందరూ సన్నిహితంగా ఉంటారు కాబట్టి తనకి ఏదైతే ఈ అరెస్ట్ చాలా సడన్ గా జరిగినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి ఇక్కడికి రావడం అయితే జరిగింది. చాలా వరకు కూడా వల్లభనేని వంశీకి సంబంధించి కూడా అరెస్ట్ విషయంలో వైసీపీ నేతలతో పాటు అంటే ఇందాక మనం చూసాం కదా ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ కూడా వచ్చి ఉన్నారు. వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా తెలుసుకున్న నేపథ్యంలో అయితే కనుక ఆయనతో పాటు మరికొంతమంది కూడా శ్రేణులు ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నారు. గేట్ దగ్గరే ఇంకా వేచి చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుందని చెప్పచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సాహిత్య.